ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యాంశంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. ఈ రోజు ప్రభా నా తండ్రి ప్రాముఖ్యమైన అంశం, మా జీవితంలో మమ్మల్ని ఏలుతున్న ప్రభా నా తండ్రి సిరి పట్ల మేము ఎలా వ్యవహరించాలో దానిని మేము ఎలా ఏలాలో మాకు నేర్పించమని ఈరోజు నీ వాక్యానుసారంగా జీవిస్తుండగా నేర్చుకుంటుండగా సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనంలో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం, మనకి నేర్పిస్తున్న అంశం ఏంటి అంటే సిరి పట్ల మన వైఖరి. హల్లెలూయా. మరి డబ్బుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి, మరి ఏ రీతిగా మనము ఆ డబ్బులని మరి మనము ఏలాలి అనే విషయాన్ని దేవాది దేవుడు ఈరోజు మనకి నేర్పించబోతున్నాడండి. అవును, చాలా మంది ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి ఆలోచన చేస్తూ ఉండొచ్చు. మరి చాలా మందికి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కోసం చూస్తుండొచ్చు. ఈరోజు నా వాక్యం వింటున్న ఎంతో మంది మరి అప్పుల బాధ చేత మరి బాధపడుతున్నారేమో, పీడించబడుతున్నారేమో. ఇదిగోండి, ప్రతి ఒక్కరూ అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళే సమయం ఒకరోజు కాకపోతే ఒకరోజు ఖచ్చితంగా ఉంటుంది. అవసరతను బట్టి, అక్కరాలను బట్టి మనము ఎవరినో ఒకరిని కనీసం చేయబదులుగా అన్నా మరి అప్పుగా వడ్డీల కోసం కాకపోయినా మనం డబ్బుల విషయంలో మరి అడుగుతూ ఉంటాము. ఒకరి సహాయం ఒకరికి అవసరమై ఉంటుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనము డబ్బుల విషయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం, అది కూడా దైవికంగా, వాక్యానుసారంగా. ఈరోజు దేవాది దేవుడు మన జీవితంలో ఈ వాక్యాన్ని వింటుండగా ఎంతమంది అయితే అప్పు కాడితో బాధపడుతున్నారో, ఎంతమంది అప్పు భరించలేని స్థితిలో ఉన్నారో, ఇదిగో అప్పులు చేసి మునిగిపోయి మరి కావాలని చేసిందే కావచ్చు, అనుకోకుండా చేసిందే కావచ్చు, అంటే మరి అత్యాశతో చేసిందే కావచ్చు, మరి అనవసరమైన వాటి కోసం నువ్వు చేసిన అప్పులే కావచ్చు, లేకపోతే అవసరమైన వాటి గురించి, లేకపోతే అనారోగ్య విషయంలో నిమిత్తం, పెళ్ళిళ్ళ నిమిత్తము, మరి న్యాయపూర్వకంగా అవసరానికి బట్టి చేసిన అప్పులే కావచ్చు. వాటి బట్టి నువ్వు మరి భారంతో, వేదనతో ఉండి తీర్చి చెల్లించలేని స్థితిగతిలో ఉన్నావా? ఇదిగో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈరోజు ఆ అప్పు కాడిని తెంచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దానికంటే ముందు మనం చేసిన కొన్ని తప్పిదములు ఒప్పుకోవాలి. దానికంటే ముందు మనము ఏ రీతిగా డబ్బు పట్ల వ్యవహరించాలనే విషయాలు మనం నేర్చుకోవాలని ఈరోజు దేవాది దేవుడు మనకు చెప్తుండగా, ఎందుకంటే వినుట వలన విశ్వాసం వస్తుందండి. ఈరోజు నేను పలుకుతున్న ప్రతి మాట మీరు విని మరి గ్రహించి వాటిని పాటించిన ఎడల ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న అప్పు కాడి తొలగిపోవడం మాత్రమే కాదు, ఇంకెన్నిటికెన్నిటికి కూడా మీరు అప్పులో పడాల్సిన అవసరం లేకుండా దేవుడు సహాయం చేయనుగాక. ఆ జ్ఞానం ఈరోజు మీకు మాత్రమే కాదు, నాకు కూడా కావాలని ఈరోజు దేవుని సన్నిధిలో వేడుకుందామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మరి ముందుగా చెప్పినట్టుగా సిరి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అనే మాట మీద మరి నిజం చెప్పాలంటే సంపాదించడం తప్ప, సంపాదన కలిగి ఉండడం తప్ప, సమృద్ధి ఉండడం తప్ప అంటే అది తప్పు కానే కాదు. మరి వాక్యంలో కూడా చెప్తుంది కదండి. మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే మరి యెహోవా ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యంనిచ్చునంట. మరి అన్ని రకాల ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఫిజికల్, మెటీరియలిస్టిక్, మరి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, మ్యారేజ్ పరంగా బ్లెస్సింగ్స్, అన్ని రకాల బ్లెస్సింగ్ గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారంగా ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లు దీవిస్తున్నాడు. ఎవరు? మరి 3 యోహానులో మరి వాక్యం చెబుతుంది కదండి. మరి అలాగనే మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని దీవిస్తున్న దీవెన ఏంటంటే, మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను అప్పు ఇచ్చి వానిగా చేస్తాను కానీ అప్పు తీసుకుని వానిగా నేను చెయ్యనని కూడా గొప్ప వాగ్దానం మన పట్ల ఉంటుంది. మరి దేవుడు చేసి ఉన్నాడు. ఇదిగో నేను తలగా చేస్తాను కానీ తోకగా కాదు, నువ్వు ఆశీర్వాదంగా ఉండు కానీ మరి శాపంగా కాదు అని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు మన పట్ల దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు ఆ ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలని, మరి ఎందుకు ఆలస్యం అవుతుందో మనకి తెలియదు, ఎందుకు వాగ్దానం మన పట్ల నెరవేర్చబడట్లేదో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరము ఆల్మోస్ట్ 90% ఇన్ దిస్ వరల్డ్, 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లిజనింగ్ టు మై వాయిస్, ఈరోజు ఎంతమంది అయితే నా వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్పు అనే కాడిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. అంటే మీరు ఉండాలని కాదండి నా ఆలోచన, కానీ ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండగా ఈరోజు ఆ అప్పుల నుండి మిమ్మల్ని విడిపించును గాక. మీరు మాత్రమే కాదండి, నిజం చెప్పాలంటే నేను కూడా కొన్ని విషయాల నిమిత్తం అప్పులలోనే ఉన్నాను. మరి దేవాది దేవునికి ఈ అప్పుల గురించి ప్రభా నాకు కూడా బోధించునైనా, ఈ అప్పుల విషయంలో నేను ఎలా బయటకు రావాలో అన్నప్పుడు దేవాది దేవుడు నాకు నేర్పించిన విషయాలే మీకు చెప్తున్నానండి. అంతకుమించి నేను ఇంకేమీ పెద్దగా చెప్పట్లేదు. కానీ దేవాది దేవుడు సత్య స్వరూపైన ఆత్మ ఈరోజు మన జీవితాన్ని ఏలుతుండగా మన జీవితాన్ని, మన దృక్పథాన్ని మనం మార్చుకుందామని వేడుకుందాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నది నూతనమైన మనస్సు మనకు కావాలి, మన మనసులు నూతనీకరించబడాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. అయితే మరి మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. అప్పు భారం అన్నిటికంటే భయంకరమైన భారం. మరి
దీన్ని మనము ఒకసారి మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి హల్లెలూయా 21 నుండి 35 వచనాలు ధ్యానించినప్పుడు అక్కడ నిజం చెప్పాలంటే పేతురు గారికి యేసు ప్రభు వారు ఒక సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏంటి అంటే మరి క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇదిగో దేవా, మరి నా తమ్ముడే కావచ్చు, నాన్ననే కావచ్చు, మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే మరి ఎన్నిసార్లు అయినా క్షమించు. 7 మార్లు తప్పు చేస్తే మరి క్షమించమని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు 7 మార్లు క్షమించు అని చెప్తున్నాడు. 77 సార్లు అయినా క్షమించు. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ కోరితే అన్నిసార్లు నువ్వు క్షమించమని చెప్తున్న సందర్భంలో మరి దేవాది దేవుడు యేసు ప్రభు వారు మరి ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎలా ఉంది సందర్భం అంటే ఒక యజమానుడు అంట, తనకంటూ దాసులు ఉన్నారు, మరి ఎంతో మంది దాసులు ఉన్నారు. అందులో మరి ఒకరోజు అనుకోని రీతిగా మరి తనకున్న ఆ లెక్కలని చూసుకుంటూ తన పత్రాలని ఆయన చూసుకున్నప్పుడు మరి ఒక దాసుడు 10,000 తలాంతులు మరి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఉంటుంది కాబట్టి మరి అది గుర్తు చేసుకుని ఆ కాగితంని పట్టుకుని ఆ సేవకుడిని పిలిపించి అడిగినప్పుడు మరి ఇదిగో నువ్వు 10,000 తలాంతులు నాకు ఇవ్వాల్సింది ఉంది కాబట్టి మరి ఆ తలాంతులన్నీ తీసుకొని రా, లేని ఎడల నిన్ను నీ కుటుంబాన్ని చెరలో వేస్తాను, నిన్ను మరి శిక్షిస్తాను అని చెప్తున్నప్పుడు ఆ దాసుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, ఇప్పటికీ నా దగ్గర లేదయ్యా, నేనైతే నీ దగ్గరే పని చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఇంకేమీ లేదు కాబట్టి మరి నాకు కొంచెం సమయం ఇవ్వు. నేను ఇవ్వను అంటలేను, కానీ నాకు కొంచెం సమయం ఇవ్వు అని చెప్పేసి ఇక్కడ ప్రాయపడుతున్నాడు. అంటే ఆయన అడుగుతున్నాడు, హీఈస్ ఆస్కింగ్ దట్ పర్సన్. మరి ఆ యజమానుడు అడిగినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? కనికరము చూపిస్తున్నాడు. ఆ యజమానుడు మరి ఇతను అడిగినప్పుడు ఇతని పట్ల జాలి కనికరము చూపించి ఏమంటున్నాడు తెలుసా? సరే పర్వాలేదు, తర్వాత ఇవ్వు అని పంపించట్లేదండి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చక్కటి మాట ఉంటుంది. నువ్వు తర్వాత ఇవ్వు, సరే నువ్వు టైం తీసుకో, సరే నీకు ఇంత టైం ఇస్తున్నాను అనట్లేదు. కానీ ఈ యజమానుడు ఎంత మంచి యజమానుడు అంటే మరి అప్పు ఇచ్చిన ఈ యజమానుడు చెప్తున్న మాట ఏంటి అంటే, పర్వాలేదు, నీ అప్పున అంతటి నేను క్షమిస్తున్నాను, నువ్వు సమాధానంతో ఉండు అని చెప్పేసి తనని కానీ తన కుటుంబాన్ని కానీ శిక్షించకుండా వదిలిపెట్టాడండి. హల్లెలూయా. చాలా మంచి అప్పు ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు, మరి మంచి వ్యక్తిగా ఉన్నాడు, మరి కరుణా కటాక్షమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తన సేవకుల పట్ల అంటే తన కింద పనిచేసిన వారి పట్ల దయా దాక్షిణ్యములు కలిగిన యజమానుడిగా ఉన్నాడండి. ఇతనే నిజమైన యజమానుడిగా మరి దేవాది దేవుడు ముద్రిస్తున్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు అదే పనివాడు, హల్లెలూయా, అదే పనివాడికి మరి ఏమి గుర్తుకొచ్చిందో నాకు తెలియదు, కానీ మరి వెంటనే తన తోటి సహోదరుడు అంటే తన తోటి పనివాడైన ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఇదిగో నేను నీకు అప్పు ఇచ్చాను కదా అని చెప్పేసి. చూడండి ఇక్కడ ఈ అప్పు ఎంత ఉంది తెలుసా? చాలా తక్కువ అంట. ఎంత తక్కువ అంటే 100 దేనారాలు మాత్రమే. అంటే ఒక 100 రూపాయలు అనుకుందాం, మరి ఒక 100 రూపాయల అప్పు, లేకపోతే ఒక మరి ఎంత తక్కువ అమౌంట్ అంటే ఆ 100 రూపాయలని కూడా మరి ఆయన అప్పుగా అడుగుతున్నాడేమో. మరి అప్పు తీసుకున్న వ్యక్తిగా అడుగుతున్నాడు, అవి నాకు తిరిగి అన్నప్పుడు, అయ్యా నాను ఇప్పుడు ఇచ్చుకోలేనని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్న వాళ్ళే స్నేహితులే మరి అడుగుతున్నాడు, అయ్యా నేను ఇప్పుడు ఇచ్చుకోలేను, నా దగ్గర లేదన్నప్పుడు మరి తన యజమానుడు తన పట్ల చూపించిన ఆ కనికరాన్ని మర్చిపోయి ఏమంటున్నాడు తెలుసా? నిన్ను శిక్షిస్తానని చెప్పేసి తన్ని కొట్టడం స్టార్ట్ చేశాడు, శిక్షించడం మొదలు పెట్టాడండి. ఆ టైంలో మరి ఇక్కడ ఇంకొక సేవకుడు వచ్చి మరి వెంటనే చూసి తన యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు 10,000 మరి తలాంతులు ఇవ్వాల్సిన ఒక వ్యక్తిని మరి అతనికి అప్పుని క్షమించేశావు కదా, కానీ అతను ఒక 10 రూపాయలు అంటే ఒక 100 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తిని మరి శిక్షిస్తున్నాడు అని అన్నప్పుడు ఆ యజమానుడు వెంటనే ఈ సేవకుడిని పిలిపించి, నువ్వేంటి నీకు చూపించిన కరుణా కటాక్షం నువ్వెందుకు నీ తోటి సేవకుడికి నువ్వు చూపించలేకపోయావు అని చెప్పేసి తన్ని మరలా శిక్షించడం అనేది జరుగుతుందండి. చూడండి ఇక్కడ నిజం చెప్పాలంటే క్షమాపణ గురించిన సందర్భమే, కానీ ఈరోజు నేనేమి చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఇక్కడ చూడండి అప్పు అనేది ఉంది. ఇక్కడ అప్పు అనేది నిజం. ఇక్కడ ఒక యజమానుడికి దాసుడు అప్పుగా ఉన్నాడు, ఒక దాసునికి ఇంకో దాసుడు అప్పుగా ఉన్నారు. హల్లెలూయా. రెండు కూడా మరి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా వారికి తగ్గట్టుగా అప్పు స్థితిలో వారు ఉన్నారండి. కానీ ఇక్కడ మంచి వారు ఉన్నారు, అప్పు ఇచ్చిన వారిలో చెడ్డవారు ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఈ దాసుడు చూస్తే ఎలాంటి వాడంటే మరి మంచి పొందుకొని కూడా మేలును అనుభవించి కూడా మరి చెడ్డవాడిగా మారిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా మనము ఎంతమంది దగ్గర అప్పు చేసినో మరి ఆ పరిస్థితిలో మరి తెలిసిన వాళ్ళ దగ్గరే కావచ్చు, తెలియని వాళ్ళ దగ్గరే కావచ్చు, మరి వడ్డీకే కావచ్చు, డబుల్ త్రిబుల్ వడ్డీకే కావచ్చు, మనం తెచ్చినప్పుడు మరి కొంతమంది న్యాయపూర్వకంగా వ్యవహరిస్తారు, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. మనం అడిగినప్పుడు మనం సమయం అడిగినప్పుడు వాళ్ళు ఓపికతో సరే అంటారు. కానీ ఆఫ్ కోర్స్ క్యాన్సిల్ చేసేవారైతే తక్కువ కదండి ఈ లోకంలో. కానీ ఏదేమైనా నెమ్మదిగా ఉండే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారు. అంటే నేను వాళ్ళు ఇవ్వడం మంచితనమే, వాళ్ళు ఇచ్చింది మంచి పనికే కాదనట్లేదు, వాళ్ళు ఇవ్వడమే మరి అదే మంచి క్రియ నేను ఒప్పుకుంటున్నాను. కానీ కొంతమంది ఉంటారు ఇచ్చేంతవరకు పీడిస్తూ ఉంటారు, మరి తొందర పెడతా ఉంటారు, బాధ కలిగిస్తూ ఉంటారు. కానీ
అవతల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని కూడా ఆలోచించలేని స్థితిగతిలో వారు ఉంటారు. నేను అలాంటి వాళ్ళని నేను తప్పు అని చెప్పట్లేదు. వారి డబ్బును వాళ్ళు అడుక్కుంటున్నారు, వారిచ్చిన సమయానికి తగ్గట్టుగా వాళ్ళు అడుగుతున్నారు, అది తప్పు కాదు. కానీ పైన దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు ఆ డబ్బులు అప్పుగా నువ్వు కష్టార్జితమే కావచ్చు, కానీ ఆ నీ కష్టార్జితాన్ని దీవించిన దేవాది దేవుడు చూస్తున్నాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నేను నిజంగా చెప్తున్నానండి, ఈరోజు ఈ మాటలు ఇవన్నీ కూడా అన్యులకి వర్తిస్తాదో లేదో నాకు తెలియదు. మరి అన్యుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు, అప్పులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అప్పులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ లోకమంతా అసలు అప్పుల వలయంతో మరి ముఖ్యంగా ఈ డబ్బు లేని తనంతో లేమితో మరి కృంగిపోతూ బాధపడుతూ వేదన పడుతున్నారండి. మరి ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ప్రత్యేకంగా క్రైస్తవులం అనే మనము మొట్టమొదటిగా దేవుని దయ పొందుకున్న మనము, దేవుని చేత క్షమాపణ పొందుకున్న మనము, దేవుని వలన మరి దేవుడు మన కోసము దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేయాలని ఆశ కలిగి ఉన్న ఆ దేవుని నామంలో దేవుని పేరు పెట్టుకొని పిలువబడుతున్న క్రైస్తవులమైన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కనికరము చూపిస్తున్నావా? ఇదిగో నువ్వు ఎవరికైతే దానము చేస్తున్నావో అందుని బట్టి నీకు దేవుడు దీవించును కాక, ఎవరికైతే నువ్వు అప్పిస్తున్నావో అందుని బట్టి కూడా దేవుడు నేను దీవించును కాక. కానీ నువ్వు అప్పు ఇచ్చినప్పుడు ఎలాంటి వారికి ఇస్తున్నావు, ఎంతమందికి ఇస్తున్నావు, అంత మాత్రమే కాదు నువ్వు ఎంత వడ్డీ తీసుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మర్చిపోకు, దేవాది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు అంటే నువ్వు ఇంకొకరికి దీవెనకరంగా మారడానికే, కానీ మరి నువ్వు ఇంకొకరి దగ్గర రాక్షసత్వము చూపించడానికి కాదని దేవుడు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా. అంత మాత్రమే కాదు, అప్పు తీసుకునే వారితో కూడా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ విషయానికి అప్పు తీసుకుంటావు, పనికిరాని విషయాలకా, పనికొచ్చే విషయాలకా, మరి కష్టంలో వేదనలో ఉన్నప్పుడు ఒక వివాహం కోసమా లేకపోతే దేనికోసం అప్పు చేస్తున్నావు? ఈ రోజులలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళని నేను గమనించానండి. ఆ వారికి మాత్రమే ఒకప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వబడ్డాయి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో లెటర్ రాస్తున్నారు, ఏదో చేస్తున్నారు. అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. ఆ క్రెడిట్ కార్డ్స్లో ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఇదిగో మరి ప్రతి నెల ఏదో ఒకటి వస్తువు కొంటున్నారు. సరే, కొంటున్నారు, మంచిదే, అవసరమైన వస్తువే కావచ్చు, అది మేలే. నువ్వు నెలకింత కట్టుకుంటున్నావా? అది అవసరమే, అది చాలా చక్కగా ఉంది. ఒకటేసారి అన్ని డబ్బులు కట్టుకోలేకపోతున్నావు కాబట్టి. కానీ అదేలాంటి వడ్డీతో సహా వారు వసూలు చేస్తున్నారు. అది కూడా పర్వాలేదు, ఎందుకంటే అవసరం మనది కాబట్టి మేలే. కానీ అనవసరమైన వాటికి నువ్వు ఖర్చు పెడుతూ, అనవసరమైన వాటిని నువ్వు కొనుక్కుంటూ, పనికిరాని వాటిని నువ్వు కొనుక్కుంటూ, నువ్వు క్రెడిట్ బిల్ని బ్యాలెన్స్ని మరి సరిపెట్టుకోలేక నీకు లక్షలు శాలరీ వచ్చినా కూడా ఆ నెల అంతం వచ్చేసరికి నీ చేతిలో ఎంత అమౌంట్ ఉంటుంది అంటే ఏమీ ఉండలేదు. కానీ నీ చేతిలో క్రెడిట్ కార్డు మాత్రమే ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డు ఉంది కదా అని మళ్ళీ వెళ్ళి దాన్ని వాడడం, మళ్ళీ అప్పుల పాలవడం, ఇదే సరిపోతుంది. కానీ నువ్వు సంపాదిస్తుంది నిజంగా నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు నిజంగా ఎంత సంపాదిస్తున్నావు అంత దాన్ని నిజంగా నువ్వు అనుభవిస్తున్నావా అని దేవుడి రోజు ప్రశ్నిస్తున్నాడు. అవును, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. దాని అర్థం ఏంటి అంటే అది దీవెనకరమైన కష్టార్జితం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీకు సాలరీ లేక కాదు, డబ్బులు లేక కాదు, లేకపోతే నీకు ఏమీ లేక కాదు, కానీ నువ్వు వాడుతున్న విధానాన్ని బట్టి, నువ్వు ఏమి కొంటున్నావు, ఎక్కడ వెళ్తున్నావు, దాన్ని బట్టి మరి దేవాది దేవుడి రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే దాని నిమిత్తమే ఎలా ఉన్నాయి అంటే మీ మనసులు, మీ జీవితాలు, మీరు జ్ఞానం లేని వారిగా వ్యవహరిస్తూ, ఇంకో డబ్బు విషయంలో మీరు కరెక్ట్గా లేక ఎలా ఉన్నారు అంటే మీ జేబులలో, హల్లెలూయా, ఇదిగో మీ జేబులలో మరి చిల్లు పడ్డప్పుడు మరి అందులో డబ్బులు పెడితే అది ఎలా వ్యర్థమైపోతుందో ఆ రీతిగా ఉందని చెప్తున్నాడండి. నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు జేబులలో డబ్బులు పెట్టుకోవట్లేదు. ఎందుకు తెలుసా అండి? క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సంతోషమే, ఇంకా మొత్తం మన డబ్బులన్నీ కాళ్ళనే ఉంటున్నాయి. కానీ మనం నిజంగా యూజ్ చేస్తున్న కార్డ్స్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్. ఎంతమంది నిజంగా డెబిట్ కార్డ్ని వాడుతున్నారు? అమ్మ, చదువురాని వాళ్ళు నన్ను క్షమించండి అమ్మ, ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరి కోసము దేవుడు ఇది మాట్లాడబోతుండో వారికి క్లియర్గా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. దయచేసి మిమ్మల్ని ప్రయాసంతో అడుగుతున్నాను ఏంటి అంటే, దయచేసి క్రెడిట్ కార్డ్ వాడే ఆ పర్సంటేజ్ని మీరు తగ్గించుకోమని వేడుకుంటున్నాను. అది అత్యవసర సమయంలో, అవును అది నిజమే, ఈ సిస్టమ్, ఈ సాఫ్ట్వేర్ సిస్టమే కావచ్చు, లేకపోతే ఈ జ్ఞానం ఎదుగుదల వలన వచ్చిన ఈ ప్రాసెస్లన్నీ కూడా మనకు మేలుకరంగా వాడబడాలి, అవసరానికి వాడుకోవాలి, కానీ అనవసరమైన వాటికి కాదని మరి భార్యాభర్తలకి ప్రత్యేకంగా నేను ఈరోజు గద్దిస్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యాంశంలోకి వెళ్తా ఉంటుండగా ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మంచి దాసుడు ఉన్నాడు, మంచి యజమానుడు ఉన్నాడు, తన సేవకుని క్షమించి ఉన్నాడు, కానీ ఇంకొకడైతే మరి క్షమించలేని తత్వంలో ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? నిజం చెప్పాలంటే ఆ వ్యక్తి శిక్షకు పాత్రుడైపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఇతరులని క్షమించాలి. మరి క్షమాపణలోకి వెళ్తున్నాను అని మీరు అనుకోకూడదు. కానీ మరి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కూడా ఎలా వస్తాయో కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఆయన సంతోషించే వారిగా జీవించినప్పుడు, చూడండి, ఆయనని సంతోషించే వారిగా మనం జీవించడం అంటే ప్రతి విషయంని ఇంక్లూడ్ అవుతుందండి. మన సమృద్ధి అనేది ఆయన అరిచేతుల్లో ఉంది కాబట్టి
అది మన జీవితంలోకి రిలీజ్ చేయాలంటే మనం చేసే ప్రతి అడుగు, మనం ఆలోచన చేసే ప్రతిదీ కూడా మన నీతి కార్యములన్నీ కూడా ఆయన దృష్టికి అంగీకార యోగ్యంగా మార్చబడినప్పుడు అప్పుడు మనల్ని దీవించడం ఆరంభిస్తాడని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక సందర్భం గురించి మాట్లాడుకుందామండి. మరి మన టాపిక్ ఏంటి అంటే, నిజమైన మన టాపిక్ ఏంటి అంటే మరి సిరి పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ముగ్గురు గురించి నేను మాట్లాడబోతున్నాను. మూడు సందర్భాల గురించి నేను మాట్లాడబోతున్నాను. మొట్టమొదటిది ఏంటి అంటే యంగ్ రిచ్ మ్యాన్ గురించి మాట్లాడబోతున్నాను. ఈయన ధనవంతుడైన ఒక యవ్వనస్తుడు అండి. హల్లెలూయా, ధనవంతుడైన ఒక యవ్వనస్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది చూస్తే మరి అక్కడ ఏమంటున్నాడు, లార్డ్ సెడ్ టు గివ్ ఆల్ టు ద పూర్, తనకు కలిగినదంతా కూడా మరి బీదలకు ఇచ్చేయమంటున్నాడు. అక్కడ సందర్భాన్ని చూసినప్పుడు అయ్యా నేను అన్ని చేస్తున్నాను, అన్ని మంచి క్రియలు చేశాను, ఇదిగో ధర్మశాస్త్రంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చేసి ఉన్నాను, కానీ చెయ్యందంటూ ఏది లేదు, కానీ ఆయనను నాకు నెమ్మది కావాలి, నాకు మనశ్శాంతి కావాలి, నేను వెంబడించాలి, మరి నేనేం చేయాలి అని అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు తన్ని పరీక్షించడానికి తన మనస్సుని తెలుసుకున్న వాడు కాబట్టి ఏమంటున్నాడంటే సరే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి నీకున్న ఆస్తినంతా అమ్మి వేసి, హల్లెలూయా, అంతా అమ్మి వేసి ఏం చేయమంటున్నాడు, నన్ను వెంబడించు అంటున్నాడు. నిజంగా ఈ వ్యక్తి మరి అంత మంచి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చిన వాడైతే మరి ఖచ్చితంగా దేవుని కోసం దేవుడు చెప్పిన ఆజ్ఞని, యేసు ప్రభు వారు చెప్తున్న ఆజ్ఞని ఖచ్చితంగా ఒప్పుకొని ఇవన్నీ అమ్మేసి మరి తన శిష్యుల వల్లే మరి వచ్చేవాడండి. కానీ ఆయన రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? ఈయన వైఖరి, ఆ సిరి పట్ల ఈయన వైఖరి ఎలా ఉంది అంటే మరి ఆయన స్పిరిట్తో ఉన్నాడు. ఎలాంటి స్పిరిట్ అంటే ఆ మమేన్ స్పిరిట్, ఆ డబ్బు అనే ఆత్మచేత పట్టబడి ఆ డబ్బును వదిలించుకోలేని స్థితిగతిలో ఉన్నాడు కాబట్టి మరి ఆయనకి ఆ డబ్బు వదిలించుకోవాలన్న మనసు రావట్లేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యవనస్తుడు తన మనసు, తన ఆలోచన, తలంపులు అన్ని కూడా దేవుని కోసం జీవించాలి, మరి అన్ని చేయాలని ఉన్నను అతనిలో ఉన్న ఒక వీక్నెస్ ఏమై ఉందంటే డబ్బై ఉందండి. ఆ వీక్నెస్ నీలో నాలో ఉంటే మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేం. దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని మనం పాటించలేం. దేవుడు చేయమన్న కార్యములు మనం చేయలేం. ఎందుకంటే ఈ డబ్బు ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని వెనక్కి లాగదీస్తుంది, మనల్ని ముందుకు పోనీయకుండా చేస్తుంది. అయ్యో నా డబ్బు ఏమైపోతుంది అని చెప్పేసి ఆ తలంపులు కలిగి ఉన్నాడండి. చూడండి ఇతని వైఖరి ఎలా ఉందో. ఆ వైఖరి ఏం చేస్తుందంటే నిజమైన దేవుణ్ణి వెంబడించకుండా మరి వెనక్కి వెళ్ళేలాగా చేస్తుంది. ఆ ఐశ్వర్యం అనేది తనకి పనికొచ్చిందా లేదా మనకు తెలియదు, కానీ అతను మాత్రం దేవుని సేవలో పనికి రానివాడిగా మిగిలిపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే ఈ ముగింపులో మాట్లాడుతున్నానండి, పొట్టి జక్కయ్య గురించి. ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడు తెలుసా అండి, మరి తన తప్పు తెలుసుకుని మరి ఎప్పుడైతే రక్షణ అనుభవం పొందుకున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభు వారు నాకు ఉంటే చాలని తన పశ్చాత్తాపం పొందుకున్నాడో, తను తప్పు చేస్తున్నాడని తెలుసుకున్నాడు. తనలో ఫస్ట్ జరిగిన సంఘటన ఏంటి తెలుసా? ఇదిగో ఆ డబ్బు స్పిరిట్ ఏదైతే తను పట్టుకొని ఉంటుందో, అంటే అన్యాయంగా ఎంతో మంది దగ్గర 4 అంతలు 5 అంతలు మరి అన్యాయంగా తను మరి తెచ్చుకున్నాడు కదండి. ఆ ధనాన్ని అంతటినీ కూడా ఎవరికి ఇవ్వగలిగినంత వారికి మరి మొత్తం ఇచ్చేసినట్టుగా, ఆల్మోస్ట్ అంతా కూడా ఇచ్చేసినట్టుగా మరి మనం చూస్తున్నాము. మరి ఆయనలో వచ్చిన మార్పు, ఆయనలో వచ్చిన రక్షణ కార్యం ఏం చేసింది తెలుసా అండి? ఇక్కడ ఏం చేసిందంటే ఆయన తనకు కలిగిందంతా కూడా మరి అన్యాయం చేసిన వారందరికీ తిరిగి ఇచ్చి ఆయన నెమ్మది పొందుకున్నాడు. ఆ నెమ్మది వలన తనకు కలిగినది ఏంటి తెలుసా? యేసు ప్రభుని సంపూర్ణ ప్రాస్పెరిటీగాను యేసు ప్రభునే తన సిరిగా ఆయన పొందుకుని ఉన్నాడండి. హల్లెలూయా. మరి చూడండి ఈ పొట్టి జక్కయ్య తను మారిన తర్వాత ఆయన వైఖరి డబ్బుల పట్ల ఏ రీతిగా మారిందో మనం చూస్తాం. ఆ రీతిగానే ఇంకొక విషయం చూద్దాం. ఇక్కడ ఒక మరి హుండీలో వేసిన వివరాల గురించి చూసినప్పుడు మరి యేసు ప్రభు వారు తన హృదయాన్ని చూశాడు. అక్కడ అందరూ డబ్బులు వేస్తున్నారు. యేసు ప్రభు వారు అక్కడ ఎంతమంది ఎంత డబ్బులు వేస్తున్నాడో చూడట్లేదు, కానీ ఎవరు ఏ హృదయ స్థితితో ఇస్తున్నారో చూసి మరి అంత మాత్రమే కాదు ఎంత వేసారో కూడా చూశాడు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి అంటే ఆ స్త్రీ ఏమి ఇస్తుంది అని చెప్తే అన్ని తనకు కలిగిన దాంట్లో ఉన్న అంతా కూడా ఇచ్చేసింది, తనకు కలిగిందంతా ఇచ్చిందని చెప్పేసి ఆ హృదయాన్ని చూస్తున్నాడండి. చూడండి ఈ తల్లి వైఖరి ఏ రీతిగా ఉందంటే నాకేమీ అక్కర్లేదు, నాకున్నదల్లా ఆయనకి అని సమర్పించుకుంటూ ఇచ్చిన ఈ మనస్సుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఏమిటంటే ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నా దగ్గర ఏం లేదు, ఈ 2 ఉన్నాయి దేవా నేను ఇవ్వలేను అని చెప్పేసి చెప్తే యేసు ప్రభు వారే మరి పేతురికి మరి చేపల ద్వారా మరి ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా, అంటే డబ్బులు ఇచ్చినట్టుగా, మరి నాణాన్ని ఇచ్చినట్టుగా ఈమె కూడా ఏదో ఒక నాణాన్ని ఇవ్వచ్చు. మరి ఎన్నో ఆశీర్వాదాలు ఈమె పట్ల కుమ్మరించవచ్చు. లేకపోతే అక్కడ ఉన్న కలెక్షన్లకు వెళ్ళి తీసి ఇదిగో అమ్మ అని చెప్పేసి డబ్బులు తీసి ఆమెకి ఇవ్వచ్చు. కానీ ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, కానీ తనకున్న కొద్దిని సంపూర్ణంగా మరి యేసు ప్రభు వారికి అక్కడ సమర్పిస్తుందని. అది నిజమైన వైఖరి. ఆమె పట్ల ఆమెకి డబ్బుల పట్ల కలిగి ఉన్న వైఖరి యథార్థమైన వైఖరిగా ఉంది. అందుకోసమే పరలోకంలోను అలాగే యేసు ప్రభు వారి నోటి చేత ఆమె మరి రికార్డ్ చేయబడింది. మరి ఆమె కార్యములు మరి లిఖించబడ్డాయని వాక్యము చెబుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇంకొక మాటతో నేను ముగించాలనుకుంటున్నాను. నిజపాలంటే మరి ఆ పరిచర్యలో మరి ముందుకు సాగుతున్నప్పుడు ఎంతమంది అయితే దేవుని రాజ్యంలో మరి వచ్చి ఉంటున్నారో, దేవుని నమ్ముకుంటున్నారో వారందరూ కూడా వారికి ఉన్నదంతా అమ్మి తీసుకొచ్చి మరి శిష్యుల పాద
పాదాల దగ్గర పెట్టడం మాత్రమే కాదు, వారిలో ఎవరికి లేదో వారికి ఇస్తూ, ఎవరికి ఉందో వారి దగ్గర నుండి తీసుకుంటూ, మరి సమానంగా అక్కడ ఎవరు రిచ్ కాదు, ఎవరు పూర్ కాదని ఒక ఐక్యత భావముతో మేమందరము సమానమే అని చెప్పేసి వారు ముందుకు సాగుతున్నారు, పరిచర్యలో వాడబడుతున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే మనము ఎప్పుడైతే ఆ డబ్బుల పట్ల మన వైఖరి అనేది మారిపోయి వాటి పట్ల మనం ఆశ తృష్ణ అనేది కాదు, కానీ నిజమైన దేవుడు ఇచ్చిన దానికి మనం లెక్క చెప్పాలి ఆలోచన మనకు కలిగినప్పుడు దేవాది దేవుడు మనకి 100,000 మాత్రమే కాదు, కోట్ల లక్షలు కూడా మనకిచ్చి మనల్ని తన పని నిమిత్తము నమ్ముతాడు, మనకు అప్పచెప్పిన బాధ్యత నిమిత్తం నమ్ముతాడు. అది ఏదైనా కావచ్చు, అది కేవలం పరిచర్యనే కాకపోవచ్చు, అది బిజినెస్ కావచ్చు, కానీ దేవాది దేవుడు నిన్ను నమ్మాలంటే ముందు నిన్ను పరీక్షిస్తాడు. నీ వైఖరి డబ్బు పట్ల ఎలా ఉందనేది ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడు అయితే ఈ పరీక్షలో నువ్వు పాస్ కావాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. నువ్వు పాస్ అయిన ఎడల నువ్వు నిజంగా సిరి పట్ల వ్యాయామం మరి మోజు లేనివాడిగా ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు నిన్ను ఆర్థికంగా కూడా దీవిస్తాడు. అదే నిజమైన ఐశ్వర్యం అండి, అదే నిజమైన ఐశ్వర్యము దేవుని నుండి మనం పొందుకున్న వారిగా ఉంటాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ముగింపులో ఇద్దరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే పౌలు భక్తుడు చేసిన కార్యం అండి. పౌలు భక్తుడు నిజం చెప్పాలంటే ఒక సందర్భంలో అంటున్నాడు, నేను ఒకరికి భారంగా ఉండకుండా నేనే పని చేసుకుంటున్నాను అంటున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన పని చేసిన సందర్భాలు చాలా తక్కువనే, కానీ ఎప్పుడైతే మరి తక్కువ అవుతుంది, డబ్బులు సరిపోవన్నప్పుడు ఆయన నిద్ర కూడా మానేసి ఆయన డేరాలు కట్టిస్తున్నట్టుగా తన తోటి వారితో పాటుగా ఆ పని చేస్తున్నట్టుగా మనకి తెలుసు కదండి. మరి అది అవసరం ఉన్నప్పుడు తను చేశాడో లేకపోతే దివారాత్రులు అదే పనిలో ఉన్నాడా అని కాదు, కానీ అవసరం ఉన్నప్పుడు ఆయన చేశాడు. ఆయన నిజం చెప్పాలంటే ఆయన డబ్బులు అడుక్కున్నాడు, అంటే అడిగాడు, మరి పని కోసమే, దేవుని పని కోసమే. అంత మాత్రమే కాదు, ఎవరికి అవసరమో వారికి తీసుకెళ్ళి ఇచ్చినట్టు కూడా మనకి తెలుసండి. మరి మనము సేవకులమైన మనం ఏం చేస్తున్నాం? కేవలం మన దగ్గరే పెట్టుకుంటున్నామా? మనం మాత్రమే వాడుకుంటున్నామా? మన కోసమే మనం ఉపయోగించుకుంటున్నామా? లేకపోతే నలుగురికి సమాధానకరంగా వాడబడటానికి కూడా మనం ఇస్తున్నామా అనేది ఈరోజు దేవాది దేవుడు నువ్వు పౌలు భక్తుడిలాగా వాడబడాలనేది నీ ఆశ అయితే, పౌలులాగా నీకు 9 వరాల చేత నింపబడిన వాడవైతే ఈ వరము ఇచ్చుట అనే వరము, ఇతరులని దీవనకరంగా మార్చాలనే వరము నీలో ఉన్నదా? లేకపోతే ఎలా ఉంది? నువ్వు గుప్పడి విప్పుతున్నావా లేకపోతే పట్టుకొని ఉంటున్నావా అని దేవాది దేవుడు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాడండి. మరి పేతురు గురించి కూడా మాట్లాడచ్చు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుందండి. పేతురు విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే దేవాది దేవుడు తనైతే కష్టపడనివ్వలే, తన్ని పని చేయనివ్వలేదు. ఆయన ఎప్పుడు కూడా మరి ఒకరి దగ్గర అడగాల్సిన పరిస్థితి రాలేదు. కానీ దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు తనకిచ్చిన తలాంతులను బట్టి తను ఒక యజమానిగా పెట్టేస్తున్నాడు, మరి అధికారిగా పెట్టి ఉన్నాడు. కాబట్టి పరలోకపు తాళం చేయలే తన చేతిలో పెట్టి ఉన్నాడు. కాబట్టి అందరూ తన దగ్గరికి వచ్చి ఇవ్వడం అనేది జరిగింది. తను ఒక సంఘాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ సంఘంలో స్థిరమైన పునాదిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మరి డబ్బే తన దగ్గరికి వచ్చిందండి. అంత మాత్రమే కాదు, మరి ఆయన ఎంతో మందిని మరి ఎలా అంటే స్టివర్షిప్ గా ఉండడానికి నిలబెట్టాడు. 7గురిని ఎంతో మందిని కూడా ఆయన నిలబెట్టినట్టుగా మనకి తెలుసు. సరే, మరి ఈ రోజు ఆలోచన చేస్తుంటే ఈ డబ్బు పట్ల మన వైఖరి ఎలా ఉంది? ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారా? క్రెడిట్ కార్డ్స్ గురించి నేను మాట్లాడి ఉన్నాను, నిజమే. దయచేసి నేను రీసెంట్గా ఒక సిస్టర్ని కలిశాను. ఆమె నిజం చెప్పాలంటే అన్యురాలండి. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఒక 6-7 సంవత్సరాల కింద ఆమె జీవితాన్ని నేను చూసి ఉన్నాను. దివారాత్రులు అంటే తన అన్యురాలండి, ఇప్పటికీ అన్యురాలుగానే ఉంది. ఆమె ఎప్పుడు ఏ పని చేసినా క్రెడిట్ కార్డ్ అనేది కనీసం టైంకి రెంట్ కట్టడానికి కూడా కుదరలేని పరిస్థితిలో ఉండేది. ఎందుకంటే మీద తీసుకున్న అప్పుకి ఈఎంఐలు కట్టడమే సరిపోతుంది, కానీ కనీసం హౌస్ రెంట్ కట్టలేని పరిస్థితిలో తను ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇంత సంపాదించి ఏంటి వీళ్ళ పరిస్థితి అనుకునేదానండి. కానీ ఎలాంటి జ్ఞానం వచ్చిందో నాకు తెలియదు, కానీ తను అనుభవించింది అనారోగ్య పాలైపోయింది. ఎందుకంటే నరాలు తెగిపోయే పరిస్థితులండి. ఆ డేట్ వచ్చిందా, ఆ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసే డేట్ వచ్చిందా, నరాలు తెగే అనుభవాన్ని మరి చాలా మంది అనుభవిస్తున్నారు. అంటే వేదనతో కూడిన అనుభవాన్ని మరి అనుభవిస్తున్నారు. ఎందుకంటే వడ్డీ డబల్ వడ్డీ అయిపోతుంది, డబ్బులు తెచ్చే పరిస్థితి లేదు. కష్టార్జితం ఉందా అంటే ఉంది, లక్షలకి లక్షలు ఉంది, కానీ ఆ డబ్బుకు లెక్క లేకుండా పోతుందండి. మరి ఆ తర్వాత తను ఎలాంటి తీర్మానం తీసుకుందంటే రీసెంట్గా తను వివాహం చేసుకుంది. మరి వారిద్దరు భార్యాభర్తలు ఎలాంటి ఏక అభిప్రాయానికి వచ్చారంటే వి విల్ నెవర్ యూస్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారంట. మరి ఉన్న జాబులోనే వారు మరి ఉన్న పరిస్థితిని బట్టి మరి అన్ని సెట్ చేసుకొని, అంటే ఆ జ్ఞానయుధం అనేది అన్యులైన వారికి వచ్చింది, కానీ క్రైస్తవుల మనకి ఇంకాను రాలేకపోతుందని ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దయచేసి ఆ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేయడం ఆపేమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. డెబిట్ కార్డ్ని మాత్రమే వాడండి. సేవింగ్స్ ఉండగలిగితే మంచిదే, ఉండకపోయినా పర్లేదు. దేవుడి మీద ఆధారపడితే దేవుడు మీకు సమకూరుస్తాడని, మీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, సేవకులారా దయచేసి మీరు తీసుకునే ప్రతి రూపాయికి దేవుడికి అకౌంటబుల్గా ఉండాలనే మాట మీరు మర్చిపోవద్దని. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఇస్తున్న కానుకలే కావచ్చు, ప్రార్థన చేయించుకున్నప్పుడు మీరు ఇస్తున్న ప్రార్థనలే కావచ్చు, ఆ కానుకలే కావచ్చు, అది ఏదైనా సరే దేవునికి అంగీకార యోగ్యంగా ఉండేలాగా చేసుకోమని వేడుకుంటూ ఈరోజు మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి ప్రభా,
సిరి పట్ల, అవును ప్రభా, డబ్బుల పట్ల మా వైఖరి ఎలా ఉండాలో కొన్ని విషయాల ద్వారా మాకు నేర్పించవయ్యా. ఈరోజు ఒక గద్దింపుతో కూడిన మాట, అవును ప్రభా, డబ్బును మేము అసహించుకునే మనసును మాకు దయచేయండి. అది మమ్మల్ని ఏలడం కాదు, కానీ మేమే దాన్ని ఏలులాగిన ప్రభా, అలాంటి కృప మాకు దయచేయమని వేడుకుంటూ, ఎంతమంది అప్పు కాడితో బాధపడుతున్నారు, అప్పుల్లోకి వెళ్ళి బయటికి రాక వేదన పడుతూ ప్రభా నా తండ్రి నరాలు తెగుతున్న పరిస్థితిలో ఉన్నారు, వారందరికీ ఈరోజు విడుదల కలుగును గాక, జ్ఞానము కలుగును గాక. నాయన నీ ఐశ్వర్యము చొప్పున తండ్రి, నీ కృప చొప్పున వారిని వర్ధిల్లింప చేసి నీ కొరకు బహుగా సాక్షులుగా వాడుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుచున్నాం తండ్రి. ఆమేన్.